కొమరవెల్లి దేవాలయ చరిత్రలో గొల్ల కురుమలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన తొలి కమిటీ అని మండల పార్టీ అధ్యక్షుడు మాధవన్ శ్రీనివాస్ అన్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శైవ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయం ఇప్పుడు రీజనల్ జాయింట్ కమిషనర్ క్యాడర్ కార్యనిర్వహణ అధికారి స్థాయికి ఎదిగింది. శుక్రవారం కొమరవెల్లి దేవాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గడ్డం వివేక్, సిద్దిపేట జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆంక్షరెడ్డికి ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బడక శివరాజ్ యాదవ్, చెర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత, చెర్యాల బ్లాక్ అధ్యక్షుడు మంజా మల్లేశం, చెర్యాల మండల పార్టీ అధ్యక్షులు కొమ్ము రవి, జనగామ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, జనగామ మండల పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి, నర్మెట అధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ, బచ్చనపేట ఇన్ఛార్జ్ హరిబాబు, మేడా శ్రీనివాస్, వంగల మల్లారెడ్డి, ముత్యాల యాదగిరి, చెవిటి లింగం, వంగాల కళ్యాణి, భాగ్యలక్ష్మి, బైతి శ్రీనివాస్, దేవాలయం ధర్మకర్తలు, కొత్తగా నియమితులైన ఉత్సవ కమిటీ సభ్యులు, కొమరవెల్లి పట్టణ అధ్యక్షులు లింగంపల్లి కనకరాజ్, గొల్లపల్లి శ్రీనివాస్, బొచ్చు ఎల్లయ్య యాదవ్, సార్ల లింగం, ఎస్ రమేష్, ఏర్పుల రాజు, మాట్ల మురళి, గుండా మహేష్, ఎనిశెట్టి కిరణ్, ఉప్పల వంశీ, కొర్మి శ్రీనివాస్, చింతల రమేష్, ప్రశాంత్ పాల్గొన్నారు. శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కొమరవెల్లి దేవాలయం దినదిన నిత్యాభివృద్ధి చెందుతూ గతంలో 50,000 రూపాయల సంవత్సర ఆదాయంతో ఈరోజు 20 కోట్లు అసెసిబుల్ ఇన్కమ్గా మారి గత ప్రభుత్వం ఉన్న దాని నుండి 20% పెరిగి ఈరోజు 20 కోట్ల ఆదాయం దాటి డిప్యూటీ కమిషనర్ క్యాడర్ నుండి రీజనల్ జాయింట్ కమిషనర్ క్యాడర్ ఆఫీసర్ ఇక్కడ ఈవోగా ఉండేంత స్థాయికి ఎదిగింది. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి పక్క రాష్ట్రాలు కర్ణాటక, ఒరిస్సా నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ విధంగా మల్లికార్జున స్వామి ప్రముఖ దేవాలయంలో మన తెలంగాణలో 5వ స్థానానికి చెందింది. మరి ఈరోజు గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు ఇక్కడ జరిగి టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి లేకుండా కుంటుపడి కేవలం 20 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి కేవలం 10 కోట్లు 15 కోట్లు శాంక్షన్ చేస్తే మరి 15 కోట్ల రూపాయలు దాదాపు దేవాలయం నుండి పెట్టి మాత్రమే అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినవి ఆమె ఇచ్చింది 30 కోట్లు, ఇచ్చింది మాత్రం 15 కోట్లు. అయినా ఎలాంటి అది చేయకుండా ఈరోజు దేవస్థానం పైసలను వినియోగించి మరి మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూ రావడం జరిగింది. గతంలో మొదటిసారి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అది రినోవేషన్ కమిటీ. అంటే ట్రస్ట్ బోర్డు అంటే అందరికీ మీనింగ్ ఏంటంటే ట్రస్ట్ బోర్డు ఒకటే అనుకుంటారు. రినోవేషన్ కమిటీ, పునరుద్ధరణ కమిటీ పీరియడ్ తోటి వేసినాక తర్వాత మళ్ళీ ట్రస్ట్ బోర్డు వేస్తే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని అవంతరాల వల్ల పూర్తి స్థాయిలో కమిటీని వేయకపోయినా మళ్ళీ ట్రస్ట్ బోర్డు కాన్స్టిట్యూట్ అయింది. వాళ్ళది డిసెంబర్ 6వ తారీఖు వరకు పదవీ కాలం ముగుస్తుంది. మరి 6వ తారీఖు తర్వాత కళ్యాణం ఈ సంవత్సరం 14వ తారీఖు వస్తుంది. కాబట్టి ట్రస్ట్ బోర్డు వేయాలని ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్కి వెళ్ళి రిలీజ్ అయినాక ట్రస్ట్ బోర్డు వచ్చినప్పుడు పోలీస్ వెరిఫికేషన్ చేయడము, ఏసీ రిపోర్ట్ చేయడము, ఈ వెరిఫికేషన్లకి టైం సరిపోదు కాబట్టి ఇమీడియట్గా కావాలని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మడే మమ్మల్ని తీసుకువెళ్ళి ఈడ ట్రస్ట్ బోర్డు కనుక ఏదైనా ఒక బోర్డు లేకపోతే పాలక మండలి అనేది లేకపోతే అధికారులు మాత్రమే పాలన చేసే అభివృద్ధి జరగదు. కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి గారి దగ్గరికి మేము తీసుకెళ్ళి మమ్మల్ని ఇమీడియట్గా బోర్డు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు టైం లేదు, నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఎండోమెంట్ సెక్షన్లో ఏదైతే 1890 ఉందో వాటిని చూసుకుంటూ ఏవైతే రినోవేషన్ కమిటీ కానీ ట్రస్ట్ బోర్డు కానీ పరిగణనలోకి తీసుకోవాలో అన్నింటిని తీసుకుంటూ ఇమీడియట్గా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడానికి దానికి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎలాంటి నోటిఫికేషన్ ఉండవు. ఉత్సవ కమిటీ అనేది కేవలం సెక్షన్ 1890 తీసుకొని వాళ్ళపైన ఏమున్నాయి, ఎటువంటివి ఉన్నాయని చూసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కొమరవెల్లి క్షేత్ర ప్రసిద్ధం ఏంటంటే మల్లికార్జున స్వామి, ఇది శైవక్షేత్రము. మల్లికార్జున స్వామికి 2 భార్యలు, ఒకటి బలిజ మేడలదేవి, రెండో ఆమె గొల్లకేతమ్మ. మరి ఇద్దరు ఉండగా మల్లికార్జున స్వామి ఈ క్షేత్రంలో ఏంటంటే మల్లికార్జున స్వామికి జానపదుల జాతర. ఇది జానపదులు పాడుకుంటూ ఒగ్గు కళాకారులు జానపదులు చెప్పేది ఏంటంటే ఇది
మల్లికార్జున స్వామి వారు ఆదిరెడ్డి కొడుకు అని చెప్తారు. అది జనప్రాచుర్యం పొందింది. ఏదైనా జానపదాలకి ప్రూఫ్ ఉండదు, అది కాదు. ఆయన రెడ్డి అని, సరే మున్నూరు అని, ఏదైనా మున్నూరులైనా రెడ్డి అయినా రెండు ఒకటే కాబట్టి స్వామివారు దానికి చెందిన వాళ్ళు. మరి ఒక బల్జామే అమ్మాయిని చేసుకున్నాడు, ఇంకో గొల్ల ఆయన అమ్మాయిని చేసుకున్నాడు. ఆ ప్రకారం ఇప్పుడు 50 నుండి అభివృద్ధి చెందినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సరే అభివృద్ధి అయినాక వచ్చినాక అందరు మాట్లాడుతారు. కాకపోతే క్షేత్రం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు గతంలో కేవలం నియోజకవర్గ స్థాయిలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగేది. నియోజకవర్గంలోకే అవకాశం ఇచ్చేది. మరి క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతున్నప్పుడు దాని రాష్ట్ర స్థాయిలో అందరూ అరే ఇంత పెద్ద క్షేత్రం అయింది, మాకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని అన్ని జిల్లాలో అన్ని కోరితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వివిధ జిల్లాలు ఈరోజు ఏదైతే పక్క నియోజకవర్గం ఉందో సిద్దిపేట కానీ, హుస్నాబాద్ కానీ, హైదరాబాదు, రంగారెడ్డి, సికింద్రాబాదు, జనగాము, ఇలా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇస్తూ ఈరోజు బయట నుండి సుమారు సగం మందిని మేము తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఈ క్షేత్రం వాళ్ళు కూడా అభివృద్ధికి వాళ్ళ వంతు సహకరిస్తారు. కేవలం నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. మరి ఈ ఆలోచన మా ప్రతాపన్న చేసి ఖచ్చితంగా బయట వాళ్ళని కూడా తీసుకుందాం, ఆ విధంగా తీసుకోరు. గతంలో కేవలం ఇక్కడ పరిధి తీసుకొని ఉంటే కాదు, ఇది క్షేత్రం రాష్ట్ర స్థాయి కాబట్టి ఆ రకంగా కమిటీ నియమించడం జరుగుతుంది. మరి గతంలో నియమించిన కమిటీలో 14 మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా మొన్న 14 మందిని చేయడానికి కేవలం 2 రోజుల్లో 2-3 రోజుల్లో ఈ ఆలోచన ప్రయత్నం చేసే 2 మందిది అంటే 14లో 12 మందికి వచ్చింది. ఇద్దరిది టెక్నికల్గా పోవడం జరిగింది. ఆ ఇద్దరు పోయిన వాళ్ళు కూడా బీసీ నాయకులే, బీసీకి సంబంధించిన వాళ్ళే. మరి 12 మంది కమిటీలో ఇప్పటి వరకు ఇచ్చింది బీసీలకు మేము 8 మంది సభ్యులకు బీసీలకు అవకాశం ఇచ్చడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ అని ఏం చెప్తున్నాడు, 42% మేము ఇస్తామన్నాడు. రిజర్వేషన్ ఉన్న దగ్గర ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్లకి హైకోర్టు కొట్టేస్తే పార్టీ పరంగా ఇస్తున్నాడు. అక్కడ 42% మేము ఇస్తామన్న దానికి ఈరోజు ప్రతాపన్న 75% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి 8 మందికి అవకాశం కల్పించిండు. మరి ఆ 8 మందిలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకరు ఇద్దరికి యాదవ్ బిడ్డలకి అంటే కుల కుర్మలకి ఇచ్చే అవకాశాన్ని ఇద్దరే ఉండేది. మేము వచ్చినాం, గతంలో 4గురికి ఇచ్చినాం, మళ్ళీ 3గురికి ఇచ్చినాం. ఈసారి అత్యధికంగా కొమరవెల్లి దేవాలయ చరిత్రలో 2 కుర్మలు 3 కులాలు మొత్తం కుల కుర్మలకు 5 మందికి 12లో అవకాశం కల్పించడం అంటే 40% పైన వాళ్ళకి ఇచ్చినాం. మరి ఈరోజు ఏంటంటే ఈ ఉత్సవ కమిటీలో కొంతమంది మాట్లాడతారు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఏ కమిటీ అయినా కూడా మెంబర్స్ తోటి కాన్స్టిట్యూట్ అవుతుంది. చైర్మన్ అనేది అన్అఫిషియల్గా మేము ఎన్నుకున్నాం అంటే పార్టీ తరఫున ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఎఫిషియెంట్గా ఉంటారో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అందరికి అవకాశం ఇచ్చి బీసీలకే తొలి ప్రాధాన్యత. ఇప్పుడు వచ్చిన 8 మంది, ఇప్పుడు పోయిన 2, మొత్తం 10 మందికి అంటే 14 మందిలో 10 మందిలకు బీసీలకు ఇవ్వాలనే తలంపు మా నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిది. కాబట్టి మేమేం ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నారు ఏదో గతంలో అవినీతం టికెట్లు అమ్మము, రూములు ఫ్రీ చేయడము, మీరు కూడా రిపోర్టర్లు చూస్తారు రూములు వాడుకోవడం, ఏదైతే గదులు పుణ్యానికి తీసుకోవడం, కండువ మిస్యూజ్ చేయడం, లడ్డు ప్రసాదం దర్శనాల కాడ బ్లాక్ చేయడం, దొంగ టికెట్లు ఇటువంటి బ్లాక్ చేసి ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతున్నామో ఇక్కడ మీరు కనిపెడు. ఏ ఒక్క అవినీతి లేకుండా అవినీతి ఉన్న అధిక పక్కకు పంపించి తప్పి అడ్మిషన్ సమర్థవంతంగా నిర్వహించడానికి 100% కంకణం కట్టుకున్న మా నాయకుని అడుగుజాడలో మేము నడుస్తూ ఆలయాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతుంటే దానికి సహకరించడానికి మాకు ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మేడం ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా ఇంటిలో వెలుపు, మరి మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకి ఆయనకు కూడా ఇంటిలో వెలిపే. ఏ విషయం మేము అడగంగానే వాళ్ళు వెంబడి చేస్తారు. అదేవిధంగా జనగాం నియోజకవర్గానికి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి మాకు అన్ని విధాలు సహకరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మాకు ఇప్పుడు కొత్త వచ్చిన సిద్దిపేట జిల్లా మొన్ననే వివేకానంద్ కలిసినాం. ఏదైతే మన టెంపుల్ అభివృద్ధి ఉందో ఈ 9 దేవాలయాలకు మనం మాస్టర్ ప్లాన్ చేసిన దాన్ని కూడా మేము ఈ విషయాన్ని పొన్నం ప్రభాకరన్ దగ్గరికి, కొండ సురేఖ మేడం దగ్గర తీసుకుపోతే తప్పకుండా తాను ముఖ్యమంత్రితో మాట్లాడి మిగతా దేవాలయాలకు ఎలా అయితే మాస్టర్ ప్లాన్ చేసి నిధులు ప్రభుత్వం తరఫున కేటాయిస్తున్నామో దీనికి కూడా తప్పకుండా కేటాయిస్తాను, నేను 100% కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా కొత్తగా నూతనంగా మాకు ఏర్పడిన సిద్దిపేట జిల్లా DCC అధ్యక్షురాలు ఏదైతే ఆంక్షరెడ్డి సిస్టర్ ఉందో ఆమె చెల్లెతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఆంక్షరెడ్డి గారు సోదరు ఏం చెప్పిందంటే, అన్న ఇట్లా కమిటీ చేస్తారు సంతోషం, గతంలో పెట్టినట్టు మాకు కూడా గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఏదైతే మీరు సిద్దిపేట, హుస్నాబాదు, గన్పూరు అట్లా ఎట్లయితే ఇస్తారో మాకు కూడా ఒక టీం అని అడిగిండు. ఏదైతే సిద్దిపేట DCC గారు చేస్తే మాది సిద్దిపేట జిల్లా పరిధిలో ఉంటుంది కాబట్టి వారి DCC గారికి గౌరవం ఇచ్చి ఇదివరకు నర్సారెడ్డి ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు ఇలా ఆంక్షరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారు ఏదైతే పేరు సూచించిందో అది కూడా పరిగణలోకి తీసుకొని ఆంక్షరెడ్డి గారు ఇచ్చిన పేరును కూడా కమిటీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి పొన్నమన్న చెప్పినా, నర్సారెడ్డి అని చెప్పినా, కొండమేడం చెప్పినా, తర్వాత కడియం శ్రీహరి గారు చెప్పినా, ఎవరు చెప్పినా అందరిని పెట్టి ఎవరిని అగౌరవపరచకుండా బయటోళ్ళకి ఇచ్చే వరకు వాస్తవంగా స్థానికంగా ఒకరిద్దరికి వచ్చే పదవులు మావి పోయినాయి.
కానీ అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే దృఢ సంకల్పం, మంచి సంకల్పం, విశాల దృక్పథం మా నాయకునికి ఉందో ఆ బాటలో మేము నడుస్తాం. ఏ మాత్రం దేవాలయం దగ్గర గతంలో జరిగిన అవినీతులు మా చైర్మన్ ఒకటి చెప్పడం ఇక్కడ కాదు సందర్భం. మా చైర్మన్లు కూడా లడ్డు, పులిహోరలు, ప్రసాదాలు, రూమ్లకు పైసలు కట్టి ఫస్ట్ టైం చరిత్ర సృష్టించారు కొమరవెల్లి దేవాలయంలో. ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏ మాత్రం ఇక్కడ ఎవరో అక్కడ మాట్లాడడం కాదు. ఇక్కడున్న స్థానికులకు, మీడియా మిత్రులకు, ఈ ప్రాంతంలో ఏదైతే 4 మండలాలు ఉన్నాయో జనగాం నియోజకవర్గంలో వాళ్ళకు అనువు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది 2 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఒక్క రూపాయి ఫ్రాడ్ జరగకుండా ఇప్పుడున్న కమిటీ కూడా ఎఫిషియెంట్గా పనిచేసిన నాయకునికే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గంగా నరసింహారెడ్డి గారికి ఇచ్చారో ఆయన అప్పటి నుండి పార్టీలో వచ్చినట్టు నుండి డెడికేటెడ్ చేస్తుండ్రు. సరే ఇవన్నీ మా నాయకుడు పరిశీలించే చేస్తాం. అందరినీ పరిగణలోకి తీసుకొని మంత్రులను ఏదైతే మా జిల్లా అధ్యక్షురాలు ఉందో ఆమెను పరిగణలోకి తీసుకొని మరి నాయకుడు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ ఎవరైతే సహకరించారో మాకు మంత్రులు ఇప్పటివరకు అందరి పేర్లు చెప్పినా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు సోమవారం దగ్గర ఇది పెట్టడానికి కారణం ఏంటంటే 6వ తారీఖు వాళ్ళకి అయిపోతుంది కాబట్టి మరి 10వ తారీఖు నాడు కొత్త కమిటీ ఏర్పడుతుంది. దానికి వాళ్ళకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ మీరు అందరూ సహకరించాలి. మీ అందరూ సహకరిస్తేనే జాతరను మేము దిగ్విజయంగా చేయగలుగుతాం. ఇక్కడున్న లోకలతో పాటు మీరు మీడియా మిత్రులు చేస్తేనే, ఎందుకంటే మీ ద్వారా ప్రపంచాన్ని తెలుస్తుంది. మీరు దాన్ని ఖచ్చితంగా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ ఏర్పాటు చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రి నుండి మొదలుకుంటే మంత్రులందరికీ, మా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి గారికి, ముఖ్యంగా అన్ని విధాలా మాకు వెన్నంటుండి నడిపిస్తున్న మా జనగామ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కుమ్మూరు ప్రతాపన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తెలుపుతున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్లే కానీ, ఏఎన్సిటీ డైరెక్టర్లే కానీ, మాజీ సర్పంచ్లే కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్లే కానీ, టౌన్ ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న మీరు చూసారు సోషల్ మీడియాలో వచ్చింది, ఆ మాట్లాడడానికి కూడా ఆ నోరు ఎట్లా వచ్చింది, ఆ వల్గర భాష ఏంది, మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎందుకు మాట్లాడాలి అట్లా? నీకేమన్నా బాధ అయితే నువ్వు ఎట్లా మాట్లాడాలి? ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడున్న సమాజానికి, సభ్య సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం? ఇప్పుడున్న యూత్కి కానీ మనం ఏం చెప్పాలి? ఇలాంటి భాషనా మాట్లాడేది? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. నోటితో మాట్లాడానంటే కూడా నాకే బాధ అనిపిస్తుంది. ఆ పెద్ద మనిషిని అట్లా మాట్లాడడం, పెద్ద మనిషి కాదు ఎవరైనా కానీ ఆ భాష అట్లా మాట్లాడొద్దు. అదేవిధంగా మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మనకు 8 మండలాలు ఉన్నాయి, 2 టౌన్లు ఉన్నాయి. అందులో 7 మండలాలు బీసీ వర్గాలకు ఇచ్చిండు. అదేవిధంగా ఒక మండలు రెడ్డికి ఇచ్చిండు, ఒక టౌను రెడ్డికి ఇచ్చిండు, ఒక టౌను బీసీకి ఇచ్చిండు. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోయి తర్వాత మొన్న ఉత్సవ కమిటీ ఎందుకంటే లేకుండా మన ఏది 6వ తారీఖు దాకా పాత బాడీ ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ టైంలో తొందరగా మంత్రి గారి దగ్గర పోతే అన్నగారు కూడా వచ్చిండు. లాస్ట్ టైమే ఇప్పుడు ఆయనకు ఈ డేటు నాడు అదే కంచరామల గారికి 2 సార్లు, ఒక్కసారి కాదు, ఇదొక డేటు ఇంకొక డేటు 2 లెటర్లు ఇచ్చిండ్రు. దీనిలో ఫస్ట్ నంబరే ఆయన పేరు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ లెటర్ నిన్న మాకు కూడా మా కమిటీ కూడా లెటర్ ఇచ్చిండు. ఇక్కడ ఉన్న సభ్యులు కూడా ఉన్నారు. అందరం కమిటీ సభ్యులం పోయి పోలీస్ స్టేషన్లలో కానీ లేకుంటే ఏసీలలో కానీ అసిస్టెంట్ కమిషనర్ల దగ్గర కానీ దేవాదాయ శాఖ అందరి దగ్గరికి పోతే వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్లు కూడా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు కూడా వాళ్ళు రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్టు లేకుండా పైన దేవాదాయ శాఖల ఎవరిని కూడా మెంబర్గా యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా ఈయనకు 2 సార్లు లెటర్ ఇస్తే 2 సార్లు రిజెక్ట్ అయింది. దానికి ఎవరు బాధ్యులు? దానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు బాధ్యులు. అది మనం చేయించుకోవాలి కదా. మనం చేయించుకోకుండా అక్కడ నీకు యాక్సెప్ట్ చేయాలి. నీకు ఆన్లైన్లో చేస్తే రానే రాదు. అది రాకుండా ఇట్లా చేసినాక ఈ రకంగా చేసి మొన్న మంత్రి గారి దగ్గరికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా వచ్చి విన్నవించుకుంటే ఎంబడే అది చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కంచరాములు గారి పేరు మీద కేసులు ఉండడం వల్ల అది రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ స్పష్టమైన వాస్తవం తెలిసి కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి పైన ఇంత నీచంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కులాన్ని అడ్డుపెట్టుకొని ఇలా ఉన్నది ఎవరండి? 14 మంది, 2 మంది రిజెక్ట్ అయినరు. రానున్న రోజుల్లో వాళ్ళు కూడా ఇద్దరు మళ్ళీ ఎంటర్ అవుతారు. వాళ్ళకు చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు రాలేకపోయినరు. వాళ్ళు కూడా బీసీఏ. అంటే దాదాపుగా
ఎనిమిది మంది బీసీలు, 2 ఎస్సీలు, ఒక రెడ్డి, ఒక వైశ్య. ఇంత మంచిగా ఎప్పుడు కూడా జరగలే. అదేవిధంగా జనగాం మార్కెట్ కమిటీ శివరాజు గారికి బీసీ బిడ్డ ఆయనకి ఇచ్చిర్రు. అదేవిధంగా చేర్యాల మార్కెట్ కమిటీ శ్వేత గారికి ఒక సిస్టరు ఆడపిల్లకు ఆ రకంగా ఇచ్చి అందరికి బీసీలకు ఇచ్చినాక కూడా ఎంత స్వార్థం. నీ స్వార్థం ఉంటే ఉండని, ఎక్కడ చెప్పాలి నువ్వు? సోషల్ మీడియాలో ఇంత ఈ విధంగా మాట్లాడి చెప్తావా? సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఈ విధమైన ఆరోపణలను మానుకోవాలని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆయన చేసిన కథకు 1 సంవత్సరం పాటు చైర్మన్ లేకుండా అయిండు. అది కూడా ఇబ్బందికరమైన విషయం. గొల్ల కుర్మలు కూడా అందరూ కూడా గొల్ల కుర్మలు కూడా నేను చెప్తున్నా, వాస్తవంగా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా. నేను కూడా 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో నా ఇల్లు ఇడిచిపెట్టి పిల్లల్ని అందరిని వదిలిపెట్టి పార్టీ కోసం, మీ అందరు కూడా తెలుసు, సోషల్ మీడియాలో మీరు అందరు చూస్తారు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి దానికి కష్టపడ్డ. ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, అంతకుముందున్న పొన్నాల లక్ష్మి గారి ఎలక్షన్లు కానీ, ఎప్పుడు కానీ మా మండలం లీడు వచ్చింది. అవన్నీ కూడా చరిత్ర. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఎవరికి కూడా, మొన్న ప్రతాప్ రెడ్డి గారు కూడా లీడ్ వచ్చింది. ఈ రకంగా చేసిన చేతని నాకు గుర్తింపించి ఇవాళ నన్ను కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి దగ్గర అనుచరుడు అని చెప్తారు. దగ్గర అనుచరుడు అయినా కానీ 2 ఏళ్ళు నన్ను పక్కకు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సమాజానికి వాళ్ళందరికీ కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి. అయినా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఉన్న పరిస్థితిని బట్టి నాకు ఇస్తే ఇంత వివక్షతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అదేవిధంగా ప్రభుత్వం స్పష్టంగా తెలిపినా కూడా నీకు సర్టిఫికెట్ రాదు, క్లియరెన్స్ రాదని చెప్పినా కానీ ఈ రకంగా చేయడం నేర చరిత్ర ఉండే రిజెక్ట్ అయింది. అదేవిధంగా మీకు తెలుసు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ నిత్యం 2 ఏళ్ల నుంచి చేర్యాల పట్టణానికి కానీ, మిగతా గ్రామాలకు కానీ, జనగాం పట్టణానికి కానీ, మిగతా మండలాలకు కానీ ఎన్ని నిధులు వచ్చాయి, మొన్న మున్సిపాలిటీ కూడా ఎన్ని నిధులు వచ్చాయో మీకు కూడా తెలుసు. ఇందిరమ్మ ఇళ్ళే కానీ ఇవన్నీ వచ్చినాయి. సరే, అది ఆ రకంగా జరిగింది. ఈ రకంగా చేసుకుంటా పోవుకుంటూ నువ్వు ఈ మధ్య జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఈ కమిటీని నియమించి చేస్తే నువ్వు ఈ రకంగా చేసుకుంటూ పోయి చేయడము చాలా బాధాకరం. ఇంకొకసారి కనుక ఇలాంటి విమర్శలు, ఇది కూడా ఇప్పుడు నువ్వైతే ఏవైతే వర్డ్స్ మాట్లాడినావో దాన్ని బేషరతుగా రిటర్న్ తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే భాష మార్చుకోకపోతే మాత్రం మాకు కూడా మాట్లాడుస్తుంది. మాట్లాడకుండా మా అధిష్టానం ఎవరైతే ఉన్నారో మా బీసీసీ అధ్యక్షులే కానీ, ఈ జిల్లా మంత్రి మా ఇన్ఛార్జి మంత్రి కానీ, మంత్రులు కానీ, ఆ జిల్లా మంత్రి బీసీసీ అధ్యక్షులు కానీ అందరికీ కూడా ఓ లెటర్ పూర్వకంగా గతంలో 2014 నుంచి ఏం జరిగింది, మీరేం చేసారు, మేమేం చేసాం, లేకుంటే ఇక్కడికి రా, ఇదే మెట్ల కాడ, ఇదే కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో చర్చ పెడదాం. నేను మాట్లాడతా, మనోళ్ళంతా ఉన్నారు, అందరం మాట్లాడదాం. ఏం చేసాం, పార్టీకి పని చేసామా, చేయలేదా? ఈ రకంగా నువ్వు నీ స్వార్థం కోసం మాట్లాడు, లెటర్ ఇచ్చినాక స్వార్థం కోసం మాట్లాడు. ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ కనుక మేము మాట్లాడొద్దు అనుకున్నాం, ఒక దేవుడు సన్నిధిలా ఎందుకులే మాట్లాడదాం అనుకున్నాం, వద్దనుకున్నాం. మేము మాట్లాడకపోతే మా ప్రతాప్ అన్న కానీ మేము కానీ తప్పులు చేసే వాళ్ళం అవుతాం. ఈ వాస్తవం ఎట్లా తెలియదు కదా మీకు. ఇది కూడా సమాజానికి తెలియాలనే ఉద్దేశం మీద ఈ రకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాతోటి సభ్యులకు, నాతోటి మెంబర్లకు, వాళ్ళకు కూడా పేరున కంగ్రాట్ చెప్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మార్కెట్ చైర్మన్లకి కానీ, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లకు కానీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరొకసారి చెప్తున్నా, నువ్వు కనుక నీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం మేము పైకి మా క్రమశిక్షణ కమిటీ దగ్గర పోయి కూడా మా బాధ కూడా చెప్తాం. మా బాధ చెప్పి మేము ఎందుకులే, పార్టీల ఎలక్షన్స్ ఉన్నాయి, డిస్టర్బ్ కావద్దు పార్టీ అన్న ఉద్దేశం మీద ఎన్నో ఒప్పుకున్నాం. ఇక ఊకునేది లేదు. మీరు మాట్లాడితే మేము కూడా పైకి పోవాల్సి వస్తుంది. మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, జై కొమరవెల్లి మల్లన్న, జై కొమరవెల్లి మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవస్థానమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం
ఈరోజు ఎన్నడూ లేని విధంగా గతంలో చూసుకుంటే ఈ పాలకవర్గంలో 2-3 అంతకన్నా అయితే ఎప్పుడు ఎక్కువ లేరు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే